वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय इंका पाल तेरा पाल तरह ओम नमः शिवाय ముళ్ళు ముళ్ళు ఉంటాయి కింద పట్టాసు తెచ్చుకుంటే వేసుకుంటే ఏందలా కోపడు అక్కడే ఉండి ఎక్కడ అక్కడే ఉండండి దివ్య జీవన సంఘ సభ్యులు ఈరోజు కార్తీక దామోదరుని యొక్క ప్రత్యేక రుద్రాభిషేకం మరియు అందులో భాగంగానే సాలగ్రామ అభిషేకం మరియు కార్తీక మాసములో ఎంత పుణ్య ఫలితాన్ని ఇస్తుందంటే అంత పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. మరి అలాంటి కార్యక్రమం సోమవారం కార్తీక మాసం సుదినం మరి ఈ రోజు అందరి సంకల్పంతో కూడా మరి అందరూ ఏకమై ఈరోజు స్వామివారిని కొలువుని మన ఉసిరిక చెట్టు దగ్గర నుంచి విశేషంగా ప్రప్రథమంగా ఈ సంవత్సరమే మీ యొక్క జీవన జ్యోతి సంఘం ద్వారానే ఉసిరిక చెట్టు దగ్గర ప్రథమంగా స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ సంవత్సరమే ఇంటుగా నెహ్రూ గారు ప్రప్రథమంగా ఈ సంవత్సరమే ఉసిరికాయ చెట్టు దగ్గర రుద్రాభిషేకం సాలగ్రామాభిషేకం ఈ సంవత్సరము దివ్య జీవన జ్యోతి సంఘం ద్వారా ఈ యొక్క షావుకాల వైశ్య సంఘం ద్వారా కూడా ఈ యొక్క ప్రథమంగా నిర్వహించడం జరుగుతుంది. ఎప్పటికీ ఇలాంటి కైంకర్యాలు చేస్తూ ఉండి ఆ కార్తీక దామోదరుని యొక్క శుభ ఆశీస్సులు పొందాలని మేము ఎల్లవేళలా కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా మీరు ఏర్పాటు చేసుకోండి. దివ్యంగా ఇంకా ముందు కూడా ఇంకా ఏర్పాటు చేసుకోండి. ఇంకా చాలా మంది భక్తులకి ఏర్పాటు చేసుకోండి. మీకు ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా మాకు అందుబాటులో ఉన్నంత వరకు మా చేత సహాయక సహకారాలు చేస్తుంటాం. కాబట్టి మీరు దివ్యంగా రావచ్చు. మీకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాం. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేసుకోండి. దివ్యంగా ఉన్నది దివ్య దేవాలయం సాలగ్రామ వెంకటేశ్వర స్వయం వ్యక్త దేవాలయం ఇది. మనకు సుమారుగా 700 సంవత్సరాల క్రితం దేవాలయం ఇది. ఇది మామూలు దేవాలయం కాదు. ఈ యొక్క జీర్ణోద్ధరణ 2004 సంవత్సరంలో యొక్క దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి ఈ యొక్క దేవాలయం ద్వారా కూడా ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే స్వామివారి యొక్క శనివారం నాడు కనుక ఎవరైనా ఏ కోరికతోటైనా కంకణధారణ చేసుకున్నట్లయితే మనకు 90 రోజులు ఆ యొక్క కోరిక నెరవేర్చు ప్రతి కర్మడికి దేవాలయం విశిష్టత. కాబట్టి ఎవరైనా కానీ రావచ్చు. ప్రతి శనివారం